మనమంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా ఒక కరుడుగట్టిన నాయకులం, కార్యకర్తలం, పవిత్రమైన మనసున్న మనుషులం. మనం గా నీచుడు గురించి పదే పదే ఆ పేరు తీయకండి. తెలంగాణ ద్రోహి ఆయన పేరు మాత్రం తీయకండి. ఓకే, రైట్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సిఐ గారు, సర్పంచ్ గారంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. దేశ ప్రధానమంత్రి గారు వచ్చినా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినా ఆ గ్రామానికి సభ అధ్యక్షత వహించేది గ్రామ సర్పంచ్, గ్రామానికే ప్రథమ పౌరుడు. మరి అలాంటి మహేందర్ గౌడ్ సిఐ గారు పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ఉపయోగించి నానా హింసలు పెట్టినందుకు సిఐ గారిని సస్పెండ్ చేయాలని, ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని మహేందర్ గౌడ్ మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తూ మహేందర్ గౌడ్ను విడుదల చేయాలని ఈ హుజురాబాద్ నియోజకవర్గ మీ అందరి ఆశా నాయకుడు, ఉద్యమకారుడు, మాజీ మంత్రివర్యులు, మొన్ననే కేసీఆర్ను చిత్తుగా ఓడించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన మనన్న హుజురాబాద్ ఎమ్మెల్యే గారు ఈటల రాజేందర్ అన్న గారికి, ఈ వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ధర్మన్న గారికి, ఈ ధర్నా కార్యక్రమానికి సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్న గారికి, మరో మాజీ ఎమ్మెల్యే గారు శ్రీధర్ అన్న గారికి, అశ్వత్థామరెడ్డి అన్న గారికి, మా బుచ్చన్న గారికి, పరకాల ఎమ్మెల్యే గారికి, వేదికపై ఉన్న నాయకులకి, కార్పొరేటర్లకి, మా మహిళా అధ్యక్షురాలకి, అన్ని గ్రామాల నుండి వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ. సిఐ గారు, ఒక సిఐ గారిని మనం టార్గెట్ చేస్తున్నాం, అంతే కదనే, అవునా కాదా? కానీ మన పోరాటము హుజురాబాద్ నుండి స్టార్ట్ అయింది. రాష్ట్రమంతా మారుమోగే విధంగా రాజేందర్ అన్న, సంజయ్ అన్న తలుసుకుంటే ఈ దాడులు, ఈ పోలీసుల హింసలు ఉండయి. ఎందుకంటున్నంటే డీజీపీ నుండి మొదలుకుంటే పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు. చట్టాల మీద 1% కూడా అవగాహన లేదు. డీజీపీ గారికి చట్టం మీద అవగాహన ఉంటే మొన్న బండి సంజయ్ అన్నను గొరగొర గుంజుకపోడు పోలీసులు. డీజీపీ గారికి చట్టం మీద అవగాహన ఉంటే 10th పేపర్ లీక్ అయిందని ఈటల రాజేందర్ అన్నను వరంగల్ సిపి గారు పిలిపించుకోరు. టోటల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీజీపీ నుండి మొదలుకుంటే అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలకు, సిఐలకు చట్టం మీద అవగాహన లేదు. చట్టాలు తెలుసుకొని మెదలండి, ఉద్యోగం చెయ్యండి. చట్టం మీ చుట్టం కాదు, చట్టం మీ చుట్టం కాదు. మీరు చేతిలో పెట్టుకుంటే ఊరుకునే సమస్య లేదు. కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ. హుజురాబాద్ అంటే ఎందరో విప్లవకారులను, ఉద్యమకారులను కన్న గడ్డ. నీకు తెలియదు కావచ్చు సిఐ గారు, నీ డీజీపీకి కూడా తెలియదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలియదు. మీడియా మిత్రులు పిలుచుకొని ప్రెస్ మీట్ పెడతాడు. 80,000 పుస్తకాలు చదివిన నేను ఈ భారతదేశ చరిత్రలో నా అంత ముఖ్యమంత్రి లేడంటాడు ఈ తుగ్లక్. మరి నీకన్నా అవగాహన లేదు. నీ 80,000 పుస్తకాలు చదువుకున్న నీ తెలివితోని నీ సంకలో పెట్టుకున్న డీజీపీకి అవగాహన కల్పించు. డీజీపీకి చట్టాల మీద అవగాహన లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతకంటే అవగాహన లేదు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నాడు,
ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే పోలీసు వాళ్ళందరినీ కల్వకుంట్ల జేబులో పెన్నులాగా ఉపయోగించుకుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓ పోలీసులారా, మీరు వేసుకున్న యూనిఫామ్, మీరు తినే మెతుకులు, మీరు నడిచే వెహికల్ ప్రతి ఒక్కటి కూడా మా ప్రజలు కట్టిన పన్నులకెళ్ళే నీ కంచంలో 2 మెతుకులు వస్తున్నాయి అనేది మర్చిపోకండి డీజీపీ గారు. నీ ముఖ్యమంత్రి పన్ను కడతలేడు. ఇక్కడ కూసున్న మా అక్కలు, మా అన్నలు, మా తల్లులు 6 కాలం కష్టపడ్డ ప్రజలు పన్నులు కడితే నెత్తురు కూడు తినడానికి అలవాటు పడ్డాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ నెత్తురు కూడు తింటా అంటే పడ్డ ఎంగిలి మెతుకులు తింటాడు ఈ డీజీపీ గారు, పోలీసు వాళ్ళంతా కలిసి. ఎవరిచ్చిండ్రాయా మీకు ముట్టుకునే హక్కు, అధికారం? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇచ్చి అరెస్ట్ చేయాలి. నీకు చట్టం మీద అవగాహన ఉంటే ఒక పౌరుని ముట్టుకునే అధికారం నీకు లేదు. అందులో ప్రజాప్రతినిధి మీద 3rd డిగ్రీ ఉపయోగించడం అంటే నువ్వు కల్వకుంట్ల కుటుంబానికి ఎంత గులాంగిరి చేస్తానో మీరు అర్థం చేసుకోండి. మీరు అనుకుంటారు కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎల్లకాలం ముఖ్యమంత్రి ఉంటారు, ఈ రాష్ట్రాన్ని ఏళ్తారు, మేం మాత్రం వాళ్ళు చేసిన ఎంగిలి మెతులు తినుకుంటూ ఉంటాం అనుకుంటాను కావచ్చు డీజీపీ గారు. రాబోయే రోజులు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్ల, దయ వల్ల కాషాయం జెండా అధికారంలోకి వస్తుంది. ఎక్కడ ఉద్యోగం చేస్తారు మరి? ఏ రాష్ట్రంలో ఉంటారు? భారతదేశం అంతా మేమే ఉన్నాం. ఏ నౌకాడైతే నౌక చేయవలసిందే కదా. అప్పుడు మా కార్యకర్తలు, మా నాయకులకు అర్థం కాదా? ఆలోచన చేయరా? మా మీద కల్వకుంట్ల కుటుంబం మాటలు విని మా మీద 3rd డిగ్రీ ఉపయోగించిండని కడుపు నిండా కోపం ఉంటుందా, ఉండదా? ఎవరి కోసం డ్యూటీ చేస్తారు మీరు? ఎవరి మీద 3rd డిగ్రీ ఉపయోగించాలి? ఎవరి మీద మీకు కోపతాపాలు ఉంటాయి అనేది కనీసం జ్ఞానం లేకుంటే ఎట్లా? ఎందుకంటున్నంటే టోటల్ డీజీపీ నుండి ఎస్ఐ వరకు కూడా చట్టాల మీద అవగాహన లేనోళ్ళని ఎందుకంటున్నంటే నేరెళ్ళ సంఘటన మనం చూసినాం. అంతేకాదు ఖమ్మంలో మరియమ్మ లాకప్ డెత్, నా దగ్గర రుక్మాపూర్లో ఒక కార్యకర్త మీద ఎస్ఐ కట్టేసి పాదాలు బలగొట్టట్టుగా లాఠీ చార్జ్ చేసిండు, విపరీతంగా దెబ్బలు కొట్టిండు. అంతేకాదు మేము 317 జీవో సవరణ చేయమని మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న దీక్ష చేస్తే మా ఎంపీ ఆఫీస్ మీద ధర్నా చేసి, దాడి చేసి, అన్ని ధ్వంసం చేసి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెడితే పోలీసు వాళ్ళంతా కేసీఆర్ గారి కల్వకుంట్ల కుటుంబంలో పని చేస్తుండ్రు కావచ్చు, కానీ న్యాయ వ్యవస్థను నమ్ముకున్నోళ్ళం, ధర్మాన్ని నమ్ముకున్నోళ్ళం 3 రోజులలో మేము బయటకు వచ్చిన వాళ్ళం. ఎంత ఆలోచన ఉందంటే వీళ్ళది. నేను సంజయన్నతో పాటు నేను కూడా కరీంనగర్ జైల్లో ఉన్నా. నేను జైల్లో ఉండగానే హుజురాబాద్లో ఏఎస్ఐని కొట్టినట్టుగా, ఆయన ఏలు ఇరిగినట్టుగా నా మీద ఒక కేసు పెట్టిండ్రు. నేను జైల్లోనే ఉన్నా. ఇంకా అంటే మీ ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్రానికే తుగ్లక్ ముఖ్యమంత్రి అయిపోయినరా నాయన అంటే ఇవాళ మీరు కూడా తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని మీరు వేసుకున్న యూనిఫామ్కి గౌరవం లేకుండా చూసుకుంటారు. ఇది ఎక్కడ ధర్మం, ఇది ఎక్కడి న్యాయం? బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రజాప్రతినిధులనే కాదు, ఇవాళ ప్రజలు కూడా ఇవాళ స్టేషన్లోకి పోతే భయపడే పరిస్థితి వచ్చింది. రైతులు ధర్నా చేసినా గొరగొర గుంజుకపోడే, మహిళలు నిరసన తెలిపినా కేసులే. అంటే పౌరులు అనేటోళ్ళు ఈ కల్వకుంట్ల రాజ్యంలో రోడ్డు మీదకి రావద్దు, నిరసన తెలిపొద్దు. అంతేకాదు మీడియా మిత్రులు కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము గొంతెత్తుతే ఇవాళ మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు పెడతారు. అంటే కేసీఆర్ బతుకు ఎంత దిగజారిందంటే పోలీసు వాళ్ళని నమ్ముకున్నాడు,
మద్యాన్ని నమ్ముకున్నాడు. ఇవి రెండు లేకుంటే కేసీఆర్ బతుకు అవుట్. అందుకే ఈ రెండిటిని నమ్ముకొని ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఏలుతాడు. థర్డ్ డిగ్రీ ఎవరికి ఉపయోగించాలి? నేను చెప్తున్నా, మొత్తం చుట్టూ పోలీసు వాళ్ళే ఉన్నారు. ఓ డీజీపీ గారు, థర్డ్ డిగ్రీ ఎవరికి ఉపయోగించాలంటే బాగా నేర్చుకోండి. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ థర్డ్ డిగ్రీ ఉపయోగించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించండి. 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులతో చెలగాటం ఆడుతున్నా ఈ ప్రభుత్వానికి థర్డ్ డిగ్రీ ఉపయోగించండి. 6 కాలం కష్టపడ్డ రైతులు పండిన పంట తీసుకొచ్చుకొని రోడ్డు మీద పోసుకొని ఐకేపీ సెంటర్లలో పోసుకొని వడ్లు కొనండి అని ధర్నా రాస్తారోకలు చేస్తే ఈ రైతుల కోసం పుచ్చుకుంటున్న ప్రభుత్వానికి థర్డ్ డిగ్రీ ఉపయోగించండి. 10th పేపర్ లీకేజ్ చేసిన నాయకులను విడిచిపెట్టి ధర్మంగా న్యాయంగా ప్రజల కోసం కొట్లాడుతున్న మా బండి సంజయ్ అన్న మీద, మా రఘునందన్ అన్న మీద, మా ఈటల రాజేందర్ అన్న మీద అక్రమంగా కేసులు పెట్టించి ఆ క్షణమే సంబరపడ్డారు డీజీపీ గారు, వరంగల్ సిపి గారు. మీరు అనుకుంటారు కావచ్చు ఎల్లకాలము ఇలానే ఉంటది అనుకుంటారు కావచ్చు. మేమంతా ఉద్యమకారులం, మమ్మలను ముట్టుకున్నాడు కేసీఆర్ బగ్గుమంటావు. ఇలా హుజురాబాదే కాదు, నేను ఈటల రాజేంద్ర అన్నకు బొడిగ శోభకగా చెప్తానా, పోలీసుల హింస అనేదన్నా ప్రతి బీజేపీ కార్యకర్త మీద అన్ని చోట్ల జరుగుతుంది. నేను చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పోయినా మన కమిటీలు వేయడానికి. రాత్రే ఫోన్ చేసిండ్రు, ఏం లేదక్క బాల్కా సుమన్ వస్తే మేము జై బీజేపీ అని నినాదాలు ఇచ్చినాం, పేపర్ లీకేజ్ మీద మంత్రి కేటీఆర్ రాజీనామా చేయమని అన్నందుకు మా మీద కేసులు పెట్టి మాకు థర్డ్ డిగ్రీ ఉపయోగించిండాక వారం రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చినా అని ఫోన్లు చేసిండ్రు. అంటే మాట మాట్లాడొద్దా? ప్రజల పక్షాన క్వశ్చన్ చేయొద్దా? మేమందరం కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం గొంతెత్తద్దా? మీరు చేసిన మోసాలు, మీ కుటుంబ పాలన తప్పకుండా రాబోయే రోజుల్లో జనరల్ ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వానికి, కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయంగా గోరి గట్టవలసిందే. ఇవాళ సిఐ గారు ఆలోచన చేయండి. మీరు పోలీస్కి ఇష్టయ్య వారసులు, మీరు మీ ఒంటి మీద ఉన్నది యూనిఫామ్కు గౌరవించండి. మీకు అందరికి కూడా యూనిఫామ్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీకు అందరికి కూడా కేసీఆర్ గారే జీతభత్యాలు ఇస్తాడని మీ మనసుకు అనిపిస్తే డీజీపీ నుండి మొదలుకుంటే ఎస్ఐ వరకు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కలిసి, ఎందుకంటే అందరు అదే పాట పాడతారు కాబట్టి అర్జెంటుగా మీ పదవులకు రాజీనామా చేసి మీ యూనిఫామ్ పక్కకు పెట్టి అందరు పోయి తెలంగాణ టిఆర్ఎస్ భవన్లో లేదా ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కండువ కప్పుకుంటే ఈ 30 మంది నిరుద్యోగులన్నా న్యాయం చేస్తారు, వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తాయి. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఆ పని చేయండి, చేసుకోండి. మీరు గులాంగిరే చేసుకోండి, ఎంగిలి మెతుకులే తినండి, వాళ్ళ సొల్లికే ఆశపడండి, ఏమైనా చేసుకోండి. కానీ ఇవాళ ప్రజాప్రతినిధుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, ప్రజల మీద ఈ లాఠీలతోని కొట్టడము, హింసలు పెట్టడము, కేసులు పెట్టడము, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం చేస్తే మాత్రము ఊరుకునే సమస్య లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అనుభవాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళం, బరిగీసి కొట్లాడిన వాళ్ళం. కేసీఆర్ ఉత్తగానే ముఖ్యమంత్రి కాలే, ఎన్నో రాత్రులు ఈటల రాజేందర్ అన్న నాయకత్వంలో పనిచేసిన వాళ్ళం. మనమంతా కూడా బరిగీసి కొట్లాడిన వాళ్ళం. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినవంటే ఎందరో ఉద్యమకారుల శ్రమ, త్యాగము, అన్ని రకాలుగా త్యాగం చేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో నీకు అర్థం కాలే, మొన్న జనరల్ ఎన్నికలలో నీకే కదా హుజురాబాద్ ప్రజలు థర్డ్ డిగ్రీ ఉపయోగించిండు కేసీఆర్, నీకు తెలియదా? మర్చిపోయినావా? హుజురాబాద్ ప్రజలతోని పెట్టుకుంటున్నావు, హుజురాబాద్ ప్రజాప్రతినిధులతోని పెట్టుకుంటున్నావు. ఈ హుజురాబాద్ బై ఎలక్షన్ లో థర్డ్ డిగ్రీ ఎట్లయితే నీ కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు ఉపయోగించిండ్రో, రాబోయే జనరల్ ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా థర్డ్ డిగ్రీ తప్పకుండా కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయంగా చూపిస్తారని కూడా కేసీఆర్ గారికి గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా. నేను ఉద్యమ కాలంలో పోలీసులు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, ఈ 4 రోజులు ఇంతకుముందు మా అన్నయ్య ఇక్కడ వాళ్ళు అన్నారు 2 నెలలే 3 నెలలే ఉంటాడు కేసీఆర్ అన్నారు. 2 నెలలు ఉండని 3
3 నెలలు ఉండని, ఇంకా 4 నెలలు ఉండని. కానీ ఈ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ సిఐ గారు ఎక్కడ నౌకరు చేస్తాడు, ఈ డీసీపీ గారు ఎక్కడ నౌకరు చేస్తాడు? మళ్ళీ ఎక్కడ చేసినా ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయాలి, ఈ భారతదేశంలో చేయాలి కదా. మేమందరం చూడమా? అప్పుడు మేమందరం చూస్తాం కదా. తెలంగాణ ఉద్యమంలో ఒక్కటి గుర్తు చేస్తాం మీ అందరికీ. మేము రైలు రోకో చేసినాం. మేమందరం రాజేంద్రన్న మేమందరం కలిసి పెద్దపల్లిలో రైలు రోకో చేసినాం. రైలు రోకో చేస్తుంటే ఎస్ఐ గారు పోలీసు వాళ్ళు అందరూ వచ్చిండ్రు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్ట్ చేసి పెట్టిండ్రు. మేమేమన్నామంటే ఇది ఉద్యమం కోసము 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం మేము రైలు రోకో చేస్తున్నాం, ఎస్ఐ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని అంటే నానా బూతులు తిట్టి సాయంత్రం దాకా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నాడు. 2014లో నేను ఎమ్మెల్యే గెలిచినాక నా నియోజకవర్గంలో ఒక మండలానికి ఎస్ఐగా పనిచేస్తాడు ఆయన. గెలిచిన రిజల్ట్ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీర్వాదం వల్ల, దయ వల్ల, ఆయన పెట్టిన రిజర్వేషన్ వల్లే నేను ఎమ్మెల్యే గెలిచిన. కాబట్టి మా అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతకు నేను గంగాధరలో పూలదండ వేయడానికి పోయి కాళ్ళు మొక్కి తిరిగి వస్తున్న అంబేద్కర్ గారి వస్తుంటే ఎస్ఐ గారు వచ్చి నమస్తే పెట్టిండు. చెప్పలే సార్ ఎస్ఐ గారు, మేము ఆనాడు ఉద్యమకారులం, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన బిడ్డలం. ఇప్పుడు ఎక్కడ నౌకరు చేస్తావు? మరి అప్పుడు మమ్మల్ని తిట్టినావు, మమ్మల్ని గుంజుకపోయినావు, అక్రమంగా కేసులు పెట్టినావు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు నౌకరి అని అడిగిన. అంటే ఇక సారీ మేడం అన్నాడు. ఆయన నా దగ్గర ముఖం చూయించుకోలేక హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. ఆయన అంటే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. మరి డీజీపీ గారు ఎక్కడికి పోవాలి? భారతదేశం అంతా మనమే ఉన్నాం కదా, అవునా కాదా? భారతదేశం అంతా మనమే ఉన్నామా లేమా? సెంట్రల్లో అధికారంలో ఉన్నామా లేదా? మరి నువ్వు ఏడ నౌకరు చేస్తావు? ఇంత అవగాహన లేదా నీకు డీజీపీ గారు? ఇంత అవగాహన లేదా? ఫామ్ హౌస్ లో చేయి. నేను మరొక్కసారి ఈ వేదిక మీదిగా రాష్ట్రంలో ఉన్న పోలీసులారా, డీజీపీ నుండి మొదలుకుంటే ఎస్ఐ వరకు కూడా ఆత్మ గౌరవం కోసం ఉద్యోగం చేయండి. ఆత్మను చంపుకొని కల్వకుంట్ల కోసం ఉద్యోగం చేయకండి. మా మీద 3rd డిగ్రీ ఉపయోగించకండి. మమ్మలను హింస పెట్టకండి. రాబోయే రోజులు మాయి. మీకంతగా ప్రేమ ఉంటే మెదకులో ఉన్న కలెక్టర్ గారు ఏం చేసిండ్రు? ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ కాళ్ళు బోర్ల బొక్కల బండి మొక్కిండా లేదా? మొక్కిండానే? మొక్కుతే ఏం చేసిండు కేసీఆర్? ఏమిచ్చిండే? ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. నేను మిమ్మల్ని ఏమన్నా కలెక్టర్ గారు చేసినట్టుగా చేయమని మేము అనం. మేము కొంచెం చట్టం మీద అవగాహన వాళ్ళం, యూనిఫామ్ను గౌరవించటోళ్ళం. మేము మీకు అలాంటి ఆలోచనలుంటే రేపే టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా డీసీపీ గారు ఒక పిలుపు ఇవ్వండి. అందరు పోయి ప్రగతి భవన్లో నౌకర్లు చేసుకోండి, లేదా పని చేసుకోండి. అంతేగాని మా జోలికి రావద్దు. ఇది ఓన్లీ రాజేందర్ అన్న టెస్ట్కు మాత్రమే పెట్టిండు, జస్ట్ చూపిస్తాడు. రాష్ట్రం అంతా కూడా బగ్గుమంటది. ఇక్కడ అందరం కూడా కార్యకర్తలు, నిత్యం మా కార్పొరేటర్లైన ప్రతి ఒక్కరం కూడా పోలీసు కేసులు, దెబ్బలు, జైళ్ళు అన్ని రుచి చూసిన వాళ్ళమే. మమ్మల్ని అందరినీ జైల్లో పెడితే మీ జైలు సరిపోవు, మీ పోలీసులు సరిపోవు. తెలంగాణ ఉద్యమంలో ఎంత బాగా సహకరించిండ్రు. తెలంగాణ సాధించిన తర్వాత ఎందుకు ఇట్లా తయారైపోయినరు? తెలంగాణ ఉద్యమంలో గంటలు రాస్తారోకలు ధర్నాలు చేస్తే రాజేందర్ సార్ లేవండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిన పోలీసు వాళ్ళే ఇలా మమ్మల్ని తీసుకుపోయి 3rd డిగ్రీ ఉపయోగించడం ఏంది అసలు? మహేందర్ గౌడ్ అన్న సర్పంచ్ గారి భార్య కూడా వచ్చిండ్రట, వాళ్ళ పిల్లలు కూడా వచ్చిండ్రట. ఎప్పుడు కానీ జైల్లో పడితే, పోలీస్ దెబ్బలు పడితే కసి పెంచుకోవాలి తప్ప కానీ బాధపడద్దు. ఇగో ఇంతమంది సపోర్ట్ ఉన్నారు. అందులో రాజేందర్ అన్న ఈ హుజురాబాదు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఒక పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికే ఒక పెద్ద దిక్కులాగా నాయకత్వం వహిస్తున్న నాయకుడు. కాబట్టి రాజేందర్ అన్న మీ అందరిని కూడా కంటికి రెప్పలా కాపాడుకునే ఒక గొప్ప నాయకుడుగా మీ అందరి గుండెల్లో నాటకపోయింది. కాబట్టి
ఇప్పుడు నేను ఎందుకు అరెస్ట్ చేసినా, నేను ఎందుకు 3rd డిగ్రీ ఉపయోగించినా అని పాపం ఆ సిఐ గారు బాధపడుతుండ్రు కావచ్చు. కానీ ఏది ఏమైనా అన్నా ఈ ఉద్యమం అనేది ఆ సిఐ గారిని సస్పెండ్తో పాటు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిమూవ్ చేయించేంత వరకు, మరి అరెస్టు చేసి 3rd డిగ్రీ ఉపయోగించిన మహేందర్ గౌడును క్షమాపణ చెప్పేంత వరకు మన పోరాటము, మన దీక్ష, మన కార్యక్రమాలు ఉండాలన్నా అంచెలంచెలుగా కార్యకర్తలు కావాలని బీజేపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి బనాయిస్తారు కాబట్టి అన్న మనం కార్యకర్తల్ని కాపాడుకోవాలి, ప్రజాప్రతినిధులు కాపాడుకోవాలి. కాబట్టి ఇది ఆగాలి. ఈ హుజురాబాద్ చెలుపూరు సర్పంచ్తోనే ఈ పోలీసు దాడులు ఆగాలి. పోలీసులారా ఆలోచన చేయండి, ఆత్మవిమర్శన చేసుకోండి. రాబోయే రోజులు మాయి అనేది మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలని నేను ఈ రాష్ట్ర పోలీసు డీజీపీ గారికి గుర్తు చేస్తూ, మీరందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలు కట్టే పన్నులకెళ్ళే మీకు జీతభత్యాలని, ప్రజల కోసమే మేము సేవ చేయాలి, ప్రజల్ని రక్షించాలన్న ఒక బాధ్యతతోనే మీరు ఉద్యోగం చేయాలని కూడా మరొక్కసారి డీజీపీ గారు చెప్పుతూ, నేను ఈ నిరసన అంటే ఈ ధర్నా కార్యక్రమం నుంచి మాత్రము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నా. బొడిగె శోభక్క గాలనగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏకమైనరు. మొన్న అన్నావు కదా అంబేద్కర్ గారి జయంతి రోజు ఇది విప్లవం అన్నావు కదా, ఆ విప్లవమే తయారైంది. నీకు నిప్పు పెడతాం బిడ్డ, ఆ డీజీపీ గారిని పిలుచుకొని జ్ఞానం బుద్ధి నేర్పియు. ఇలా కార్యకర్తల మీద, ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టించి రాష్ట్రం అంతా అల్లోకొల్లం చేస్తే నువ్వే మా బీజేపీ పార్టీని బలపరుస్తున్నట్టు అవుతుంది కేసీఆర్. మేము ఎక్కడ ఇంటికాడ కూర్చునేటోళ్ళం కాదు, చేతులు ముడుచుకునేటోళ్ళం కాదు, పురుగు లాంటి వాళ్ళం. నువ్వు రోడ్డు మీద ఇడిచి పెడితే పుట్టని తయారు చేసుకుంటాం మేము. గట్ల మమ్మల్ని వదిలిపెడితే మేము ఊరుకునేటోళ్ళం కాదు. మేము చీమల పుట్టలట, చీమంతా పుట్టని తయారు చేసుకుంటే పాములు జొరబడి సంసారం చేసినట్టున్నది. మేమంతా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే లంగలు, దొంగలు, వ్యభిచారులు, జూదగాళ్ళు అందరు కలిసి క్యాబినెట్ లో ఉండి మా మీద కేసులు, మా మీద ఇవల్ల లాఠీ చార్జీలు, ప్రజాప్రతినిధుల ఒక గౌరవం, ఇంకిత జ్ఞానం లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి నాయకులారా, కార్యకర్తలారా మనోధైర్యంగా ఉందాం. ఈ పోలీసుల దాడులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలి. రేపటి నుండి డీజీపీ గారినే మనము లైన్ లోకి తీసుకొని, ఇప్పుడు ఏమంటారు, నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చిండ్రు. నా ఇంటికి ఎంతమంది వచ్చారు తెలుసానే? 100 మంది పోలీసులు. నా ఇంటి చుట్టూ మొత్తం పోలీసులు, నా ఇంటి చుట్టూ పోలీసు వెహికల్లే ఉన్నాయి. నన్ను అరెస్ట్ చేయాలంటే నాకు ఒక గన్మెన్ ఉన్నాడు కదా, వాళ్ళ గవర్నమెంట్ మనిషి ఉన్నాడు కదా, శోభకు ఒక్కతుందా ఎట్లకెళ్ళి పోతా అని తెలుసుకుంటే నేనే పోతా కదా. నా ఇంటి చుట్టూ వెహికల్లు 100 మంది పోలీసులను పెట్టి నన్ను తీసుకొని పోయాడు. గంత అవసరం ఎందుకు, గంత భయం ఎందుకు? నువ్వు పోలీసు వాళ్ళని జేబులో పెట్టుకున్నావు కావచ్చు, కానీ న్యాయ వ్యవస్థను మేము నమ్ముకున్న వాళ్ళం కదా. ఏమి భయపడద్దు, ఎక్కడ అధైర్యపడద్దు, జిద్దుగా కొట్లాడదాం. డీజీపీ గారు పోయిన డీజీపీ గారే, మాజీ డీజీపీ గారే రకరకాల నిర్ణయాలు తీసుకొని ఆగమైపోయిండు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా చట్టాన్ని గౌరవించండి, ప్రజల్ని గౌరవించండి. ఈ దెబ్బలు, ఈ 3rd డిగ్రీ అనేటి, ఈ కేసులు అనేటి ఈ రోజు నుండే రాష్ట్ర వ్యాప్తంగా మా బీజేపీ కార్యకర్తల మీద ఎక్కడ కూడా జరగొద్దు. నిరసన చేసుకునే హక్కు, అధికారం మాకున్నది. ప్రజల పక్షాన నిరసన తెలుపుతాం, కొట్లాడతాం, కేసీఆర్ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, బరిగిసి కొట్లాడతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటేనేమో పోలీసులారా డ్యూటీ చేయండి. మీకు చేత కాదు అనుకుంటే మాత్రం మాకు బందోబస్తు చేయకండి, డ్యూటీ చేయకండి. పోయి మీరందరూ కలిసి ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్లో ఉండాలని కూడా మరొకసారి డీజీపీ గారికి బొడిగె శోభక్క సలహా ఇస్తూ, ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు అన్న కృష్ణారెడ్డి అన్న గారికి, రాజేందర్ అన్న గారికి నేను మరొకసారి రాజేంద్ర అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అన్న మీరెక్కడ పోయినా కూడా, ఏ జిల్లాలో పోయినా ఈ పోలీసుల హింసల మీద, మన కార్యకర్తల మీద పెడుతున్న కేసుల మీద తప్పకుండా ఒక కార్యక్రమం, మీరు సంజయ్ ఒక కార్యక్రమం తీసుకోవాలి. మన కార్యకర్తల్ని, ప్రజాప్రతినిధుల్ని కాపాడుకునే విధంగా మీ కార్యాచరణ ఉండాలని కూడా మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా